హాయ్ ఎవ్రీవన్. స్టెప్ 3 చూసేసాం. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసేసారు. ఫ్రీజ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు చేంజ్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. స్టెప్ 4 అదే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఇది స్టెప్ 4 లో ఉంటుంది. అండ్ అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సారీ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో ఇలా పెట్టగానే ఇలా మీకైతే కనిపిస్తుంది. బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. అంతకన్నా ముందు 1-on-1 పర్సనలైజ్డ్ గైడెన్స్ కనుక మీరు కావాలి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తున్నాను, చెక్ చేయండి. ఎందుకు కావాలి, ఎందుకు తీసుకోవాలి అంటే మీ కంప్లీట్ ఈ కౌన్సిలింగ్లో ఎటువంటి డౌట్ ఉన్నా, చిన్న డౌట్ అన్నా పెద్ద డౌట్ అన్నా మేము రెడీగా ఉంటాము. మీకు ఒక గ్రూప్లో యాడ్ చేస్తాము. ఆ గ్రూప్లోనే అన్నీ చూసుకుంటాము. మీకు డౌట్ ఉంటే కాల్ కూడా చేయొచ్చు, కాల్ కూడా మాట్లాడతాము. ఏ డౌట్ ఉన్నా కూడా. అండ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో కానీ, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో కానీ, వెబ్ ఆప్షన్స్లో కానీ మీకు తగ్గ కాలేజ్, మీకు వచ్చిన ర్యాంక్ వేస్ట్ చేసుకోకుండా, అనవసరంగా సీట్ పోగొట్టుకోకుండా మీకు ఎలాంటి కాలేజ్, మీ ఆప్షన్స్ ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకొని ఆ కాలేజెస్ లిస్ట్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టించడం కూడా మా బాధ్యతే. సో ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్. ఓకే, సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ స్టెప్ 4. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేశారు, అంతా బాగానే ఉంది, ఫ్రీజ్ కూడా చేస్తారు. ఇచ్చిన డేట్స్లో మీరు 30 ఆప్షన్లు పెట్టారు, చాలు ఇంకా నాకు ఇది చాలు, నేను ఫ్రీజ్ చేసేద్దాం అనుకుంటున్నాను, అయిపోయింది చాలు అనుకుంటున్నాను. ఈ లోపు అబ్బా ఆ కాలేజ్ యాడ్ చేసి ఉంటే బాగున్నేమో, ఆ కాలేజ్ డిలీట్ చేసి ఉంటే బాగున్నేమో అనుకోవచ్చు. మీరు స్టెప్ 3లో కూడా వెబ్ ఆప్షన్స్ ఒక 10 ఇచ్చిన తర్వాత ఫ్రీజ్ చేయక ముందు మీరు ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకొని కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చేయడం అవ్వదు. ఇప్పుడు స్టెప్ 4లో ఒక డేట్ ఇస్తాడు. ఓకే, వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత స్టెప్ 3లోని మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఓన్లీ ఒక డేట్ ఇస్తారు. 1 or 2 days డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్లోని మీరు ఏవైతే మీరు చేంజ్ చేయాలో, ఏవైతే మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారో మళ్ళీ అన్ని చేసుకొని మీరు ఫ్రీజ్ ఆర్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్ ఉంటుంది. ఒక డేట్ ఉంటుంది, మళ్ళీ ఆ డేట్ వరకు మీరు ఆగి ఆ వెబ్ ఆప్షన్స్ని మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు చేంజ్ చేయడానికి మరి అవ్వదు. ఇదే స్టెప్ 4. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్కి డేట్ ఉంటుంది. ఆ డేట్ చూసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది కూడా అయిపోతే కనుక మీరు మళ్ళీ యాడ్ ఆర్ డిలీట్ చేద్దామంటే ఇంకా పని జరగదు. ఓకే, సో ఇదే మీకు స్టెప్ 4. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి అంటే అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ సీట్ అలాట్మెంట్ అనేది చాలా చాలా కీ రోల్ ఉంటుంది. అదే స్టెప్ 5లో ఉంటుంది. సో 1-on-1 పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం మీరు ఆలోచించండి. కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.